దావీదు రాసిన కీర్తన ఇది. చెప్పండి ఎవరు రాసింది? కానీ చదివితే నిజమే, ఇది ఒక కీర్తన చదివేటప్పుడు ఎందుకో తెలుసా, 1000 సంవత్సరాలకు ముందే రాశాడు. ఇందులో గొప్ప విషయం కదా. అసలు దావీదుకి శిలువ మరణం గురించి తెలియదు. అసలు రోమా ప్రభుత్వం సామ్రాజ్యం భూమి మీద విస్తరించే వరకు అసలు తెలియదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు మానవుడిగా భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఎటువంటి మరణం పొందుతాడో ముందుగానే రాశాడు. అద్భుతం. అందుకే ఈ గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. అందరు చెప్పండి ఇంకోసారి. చాలామంది తెలియదు గ్రంథం, అందులో ఏముందో తెలియదు. చదివితే తెలుస్తుంది, అర్థం చదివితే తెలుస్తుంది. దాని ముందుకు వస్తే కదా తెలుస్తుంది మనకి. ఇది వాస్తవంగా దావీదు రాశాడు. ఒక విషయం, దావీదు తన జీవితంలో చాలా శ్రమలు పడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. సౌలు తనను తరుముతున్నప్పుడు దావీదు ఒకానప్పుడు మేయోను అనే అరణ్యములో తలదాచుకున్నాడు. సౌలుకు ఆ విషయం తెలిసింది. మేయోనులో దావీదు ఉన్నాడని తన పరివారముతో బయలుదేరి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే జరిగిన సంగతి ఏంటో తెలుసా? జస్ట్ ఒక స్టోన్, ఇది రాయి అనుకోండి, ఈ అరణ్యంలో పెద్ద రాయి, అవతల దావీదు ఉన్నాడు, యువతల సౌలు ఉన్నాడు, సౌలు చేతిలో ఈటు ఉంది, పెద్ద రాయి అంతే. ఇంకా దావీదు అనుకున్నాడు అయిపోయింది, ఇంతకాలం నేను దాక్కున్నా, దొరికిపోయా. సౌలు వచ్చేసాడు, ఈటి సిరితే దావీదు అయిపోతాడు. అప్పుడేం జరిగింది తెలుసా? ఇంక అయిపోయింది అనుకుంటున్న సమయంలో పరిగెత్తుకుంటూ ఒకడు పరిగెత్తుకుని వచ్చి సౌలు అక్కడ ఉంటే, సౌలు ఇటు తిరిగితే దొరుకుతాడు దావీదు. వెంటనే అన్నాడు, ఆగు, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు, నువ్వు త్వరగా వచ్చాయి. వెంటనే దావీదును చంపడం మానేసి, మరి దేశాన్ని రక్షించుకోవాలి కదా, సింహాసనాన్ని కాపాడుకోవాలి కదా, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? రెప్పపాటులో దావీదు బతికేశాడు. అందుకని ఆ రాయి ఎత్తైన రాయి, ఆ రాయి దావీదుని ఏ రీతిగా కాపాడిందో జ్ఞాపకం చేసుకొని ఆ రాతికి ఒక పేరు పెట్టాడు. ఎవరైనా చెప్తారా పేరు? చెప్తారా ఎవరైనా? సెల హెమ్మెలే కొతు. చెప్పండి, వేరే భాషలాగా ఉంది కదా. సెల చెప్పండి, హమ్మ లేకొతు. సెల అంటే శిల అని అర్థం. సెల హమ్మె లేకొతు అంటే దాని అర్థం ఏంటంటే భయము నుండి విముక్తి ఇచ్చే శిల, భయము నుండి కాపాడే శిల, భయము నుండి విడుదలిచ్చే శిల. సెల హెమ్మెలే కొతు. చెప్పండి. మేయోను అరణ్యం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, అక్కడ రాశాడు ఈ కీర్తన. సౌలును అతని జనులను తను వెదుకుటే బయలుదేరి మాట దావీదు విని కొండ శిఖరమున దిగి మయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మయోను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈతుట్టునకును దావీదు అతని జనులు పర్వతం ఆతట్టుకు పోవచ్చుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పారిపోవడం త్వరపడుచుండగా సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకున్న వల్లని వారు చుట్టుకొనిరి. ఇట్లుండగా దూత కూడా సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో జొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లు ఎదుర్కొనబోయాను. కాబట్టి ఇదిగోండి సెలహెమ్మెలే కొతు అని దావీదు ఆ స్థలమునకు పేరు పెట్టాను. దాని అర్థం ఏంటి? కింద భయ విముక్తి శిల. కాబట్టి మీ నోట్స్ రాసుకోండి. 22వ కీర్తన దావీదు మేయోను అరణ్యములో రాసిన కీర్తన.